హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను బెస్ట్ కాంబినేషన్తో ది బెస్ట్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాను. మరి ఆ రెసిపీ ఏమిటంటే గుమ్మడికాయలు చింతకాయల కాంబినేషన్తో ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే చేపల పులుసును ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. గుమ్మడికాయలు చింతకాయల కాంబినేషన్లో చేపల పులుసుని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 1 కేజీ బొమ్మడాయిలను మార్కెట్లో శుభ్రం చేయించి తెచ్చుకున్నాను. తరువాత వీటిలో కొద్దిగా పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసుకుని నీచు వాసన రాకుండా ఇప్పుడు ఈ చేపలకు బాగా పట్టించుకోవాలి. ఇలా బాగా పట్టించుకున్న తరువాత తెల్లని వాటర్ వచ్చే వరకు శుభ్రంగా వాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని ఇప్పుడు దీనిలో మనం ముందుగా శుభ్రం చేసుకుని ఉంచుకున్న బొమ్మడాయిలను వేసుకోవాలి. తరువాత ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల పసుపును వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. మరియు రుచికి సరిపడా కళ్ళుప్పును కూడా వేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాసుతో 1 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటికీ ఉప్పు కారం బాగా పట్టించుకోవాలి. ఈ విధంగా ఉప్పు కారం బాగా పట్టించుకొని 3 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. లేదా కనీసం 1 అవర్ పాటు అయినా ఉంచుకోవాలి. ఇప్పుడే ఉప్పు కారం నూనె ఈ చేపలకు బాగా పట్టి చేపల పులుసు మరింత టేస్టీగా ఉంటుంది. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెను పెట్టుకుని చింతకాయలలో దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది కాబట్టి 3-4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని ఇప్పుడు ఈ గిన్నెలో వేసుకోవాలి. అలాగే 2.5 గ్లాసులు వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు ఈ చింతకాయలను ఉడికించుకోవాలి. చింతకాయలు మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తరువాత రసం తీసుకుని ఉంచుకోవాలి. ఈ విధంగా ఉడికించిన చింతకాయలు బాగా చల్లారిన తరువాత ఇష్టం లేని వాళ్ళు మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చింతకాయ తొక్కలను తీసుకుని రసం తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇష్టం అయితే చింతకాయ తొక్కలు ఉన్నా కూడా పర్వాలేదు. ఈ విధంగా మొత్తం చింతకాయ తొక్కలను తీసుకున్న తర్వాత ఇంకా మనం వేరే వాటర్ వేయకుండా రసం తీసుకుని ఒక స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకుని ఉంచుకోవాలి. తరువాత ఒక చిన్న రూలుని తీసుకుని ఇప్పుడు దీనిలో శుభ్రం చేసుకుని ఉంచుకున్న 250 గ్రాముల చిన్న ఉల్లిపాయలను ఇప్పుడు రోటిలో వేసుకుని దంచుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే ఒక చిన్న అల్లం ముక్క, ఒక 7 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని దంచుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా కచ్చాబచ్చాగా దంచుకున్న తరువాత ఒక బౌల్లోకి తరువాత ఒక చిన్న బ్లెండర్ జార్ని తీసుకుని ఇప్పుడు దీనిలో ఒక మీడియం స్పూన్తో 1.5 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. అలాగే 5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి. తరువాత మూత పెట్టుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని చేపల కూరను వండుకోవటానికి వీలుగా ఉండే ఒక వెడల్పాటి పాత్రను పెట్టుకోవాలి. పాత్ర కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న టీ గ్లాసుతో 1 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తరువాత 8 పచ్చిమిరపకాయలను ఈ విధంగా ఘాటు పెట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఒక చిన్న టీ స్పూన్తో 1 టీ స్పూన్ మెంతులను వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తరువాత మనం ముందుగా రోటిలో కచ్చాపచ్చాగా దంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. అలాగే ఈ ఉల్లిపాయ పేస్ట్ త్వరగా వేగడానికి సరిపడే కళ్ళుప్పును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తరువాత ఫ్రెండ్స్, మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా స్ప్రింగ్ ఆనియన్స్ని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది.
ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ చేపల పులుసులో స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకోవటం వలన చేపల పులుసు మరింత టేస్టీగా ఉంటుంది. మనం వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్, స్ప్రింగ్ ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 కేజీ బొమ్మిడాయిలకి మనం ముందుగానే తీసుకుని ఉంచుకున్న ఒక 500 గ్రాముల చింతకాయల రసాన్ని వేసుకుని ఇప్పుడు ఈ పులుసును మరిగించుకోవాలి. ఇలా చింతకాయల పులుసు మరుగుతున్నప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న బొమ్మిడాయిలను వీడియోలో చూపించిన విధంగా సైడ్ బై సైడ్ వేసుకోవాలి. ఈ విధంగా సైడ్ బై సైడ్ వేసుకోవటం వలన మనం సర్వింగ్ చేసినప్పుడు బొమ్మిడాయిలు విరిగిపోకుండా వస్తాయి. ఈ విధంగా మొత్తం బొమ్మిడాయిలు వేసుకున్న తరువాత మ్యారినేట్ చేసి ఉంచుకున్న గిన్నెలో ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకుని వేసుకోవాలి. తరువాత మనం ముందుగా నూనెలో వేయించుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. తరువాత గరిటె పెట్టకుండా ఈ విధంగా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకుని గరిటె పెట్టకుండా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. 10 నిమిషాలు మరిగిన తరువాత మూత తీసుకుని మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కసూరి మేతిని కూడా ఈ విధంగా పౌడర్ చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా కసూరి మేతిని వేసుకోవటం వలన ఫ్లేవర్ అలాగే ఇంకొంచెం టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు మరొకసారి ఈ విధంగా బాగా కలుపుకుని మూత పెట్టుకుని మరిగించుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు కారం ఉప్పు తగ్గింది అనిపించింది కాబట్టి ఇంకో 4 పచ్చిమిరపకాయలు, ఇంకో స్పూన్ కారం, అలాగే ఇంకొంచెం ఉప్పుని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత గరిటె పెట్టకుండా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకుని మరిగించుకోవాలి. చివరిగా మూత తీసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా పైకి తేలి పులుసు ఈ విధంగా చిక్కబడిన తరువాత చివరిగా ఇంకొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ మరియు కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే బొమ్మిడాయల పులుసు రెడీ. ఫ్రెండ్స్, ఈ విధంగా చింతకాయల కాంబినేషన్తో చేసుకున్న బొమ్మిడాయల చింతకాయల పులుసు ఒక 4 గంటల తర్వాత ఇలా వేడివేడి అన్నంలో పులుసును కలుపుకుని బొమ్మిడాయలను నంజు పెట్టుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండి ఎమ్మీగా ఉండే బొమ్మిడాయలు చింతకాయల పులుసు ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.